స్పిరిట్ మూవీ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, మన 'వంగా' గారైతే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఆయనే కూడా కలెక్షన్స్ ఎంత వస్తాయని కూడా ఇండైరెక్ట్‌గా కాకుండా డైరెక్ట్‌గా చెప్పేసారనమాట. అలాగే నిన్న జరిగిన స్పిరిట్ మూవీ ముహూర్తం అయితే చిరంజీవి గారు అటెండ్ అయ్యారు. ఆ ముహూర్తానికి అండ్ దాన్ని సో, గ్రాండ్ సక్సెస్‌గా ముహూర్తం అయితే సక్సెస్‌ఫుల్‌గా సో, ఆ యొక్క సెలబ్రేషన్ వీడియో అయితే చాలా బాగా సక్సెస్ అయింది. ముహూర్తం కూడా చాలా బాగా అనిపించిందనమాట. చాలా మందికి కూడా సో, అండ్ ముఖ్యంగా మన డైరెక్టర్ గారు ఏమన్నారంటే ఈ సినిమా గురించి 2500,00,00,000 కలెక్షన్ గ్రాస్ చేస్తుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారనమాట. ఇలా కాన్ఫిడెంట్‌గా చెప్పిన డైరెక్టర్‌ని నేను ఎక్కడ చూడలేదనమాట. మన 'వంగా' గారినే చూసారనమాట. 'వంగా' గారు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారంటే మూవీ ఇంకెంత సో స్పిరిట్‌గా ఉంటుంది. మూవీ కూడా స్పిరిట్‌గా అంటే అంత స్పిరిట్‌గా ఎంత ఎఫర్ట్ పెట్టి ఆయన ఈ మూవీని తీయబోతున్నారనేది చాలా మందికి కూడా కుతూహలంగా ఉందనమాట. ఫ్యాన్స్‌కైతే అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా మూవీ? ఎప్పుడెప్పుడు ఏమైనా గ్లింప్స్ వస్తాయా? ఏమైనా ఫోటోస్ ఏమైనా రిలీజ్ అవుతాయా? పోస్టర్స్ అని చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట నిన్నైతే. సో, చిరంజీవి గారిని పిలిచి ముహూర్తం పెట్టేసారు. చాలామంది చిరంజీవి గారు ప్రభాస్ గారికి సో, ఫాదర్ క్యారెక్టర్‌ని రోల్‌లో చేయబోతున్నారని చాలామంది అనుకుంటున్నారనమాట. అలాంటిది ఏమీ లేదు. జస్ట్ ముహూర్తానికి పిలిచారు. అటెండ్ అయ్యారనమాట. సో, చాలామంది ఆ డౌట్స్‌ని క్లారిఫై చేశారనమాట. చిరంజీవి గారు ఫాదర్ క్యారెక్టర్ అయితే అసలు చేయరు. ఎందుకు చేస్తారంటే అంత పెద్ద హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి గారు ఫాదర్ క్యారెక్టర్ చేస్తే ఆయన హీరోయిజం అని దెబ్బతింటుందనమాట. ఎందుకని ఆయన ఫాదర్ క్యారెక్టర్ అయితే చేయట్లేదు. అండ్ ఇకపోతే సో, మన కొరియన్ డా మన కొరియన్ సో, విలన్ ఉన్నాడు గదా! 'డాంగ్లీ' ఆయన అండ్ 'ప్రభాస్' గారి మధ్య జరిగే సన్నివేశాలైతే గూస్ బంప్స్ తెప్పిస్తాయంట. చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు గానీ, గూస్ బంప్స్ తెప్పిస్తాయంట. ఎందుకంటే వాళ్ళ మధ్యలో జరిగే ఫైట్ సీన్స్ అయితే ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో ఉంటాయి. అసలు మీరు ఊహించి ఉండరు. 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ అయితే ఇప్పటి వరకు ఎక్కడ గూడా ఇలాంటి ఫైట్ సీన్స్ 'ప్రభాస్' గారి మూవీస్ కెరియర్‌లోని ఎప్పుడు గూడా చూసి ఉండరని సో, మన 'వంగా' గారైతే చెప్పారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ముందుగానే కలెక్షన్స్‌ని సో, ఈ విధంగా డైరెక్ట్‌గా చెప్పేయడం అనేది ఇలాగా ఇంత కాన్ఫిడెంట్‌గా కలెక్షన్స్ ఇన్ని వస్తాయి రాసిపెట్టుకోండి. ప్రతి ఏరియా వైస్‌గా ఇలాంటి సో, కలెక్షన్స్ రిపోర్టు డైరెక్టర్ గారు చెప్పడం అనేది నేనైతే నమ్మలేకపోయాననమాట. ఎందుకంటే ఇంత స్పిరిట్ ఉన్న మూవీని స్పిరిట్ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది. 'యానిమల్' మూవీ తర్వాత వంగ గారు చేయబోయే మూవీ స్పిరిట్ మూవీ 'ప్రభాస్' గారితో చాలా కాన్ఫిడెన్స్‌గా 'ప్రభాస్' ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. ఇక ఈ ముందు రోజుల్లో ఏమన్నా పోస్టర్స్ రిలీజ్ అవుతాయి. డిసెంబర్ కానుక అంటే సో, ఈ క్రిస్మస్ కానుకగా పోస్టర్స్ రిలీజ్ చేసే సో, అవగాహనలో మన స్పిరిట్ టీమ్ అయితే ఉందనమాట. చూడాలి మరి ఈయన చెప్పిన కలెక్షన్స్ వస్తాయా? లేకపోతే అంతకంటే తక్కువ వస్తాయా? అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందనమాట. సో, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ థాంక్ యూ.